విద్య, ఉద్యోగాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే 2 బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం శాస్త్రీయంగా జరిపిన సర్వేలో బీసీల సంఖ్య 56.33%గా తేలిందని పేర్కొన్నారు. కులగణన సర్వేతో సామాజిక న్యాయానికి తెలంగాణ చిరునామాగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో బిల్లు ద్వారా ఎన్నో సంవత్సరాలు వెనుకబడిన తరగతుల కలలను సాకారం చేసేలా కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసిందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా అందరూ ఢిల్లీ వెళ్లి రిజర్వేషన్లు సాధించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్లోని 9లో చేర్చే విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పటికే 50% పైగా ఉన్నటువంటి రాష్ట్రాలు, తమిళనాడు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ 76వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి షెడ్యూల్ 9లో చేర్చిన విధంగానే ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని ఏదైతే 9 షెడ్యూల్లో చేర్చి ఎలాంటి న్యాయపరంగా సమస్య లేకుండా అక్కడ తమిళనాడులో చేసే విధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పిన సందర్భంగా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేటువంటి కార్యక్రమం చేస్తూ మనం మైనార్టీలో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా 1993 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 34% ఈరోజు బీసీలకు అవకాశం కల్పించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నమాట. సందర్భంగా నేను తెలియజేస్తూ అధ్యక్ష, నా ద్వారా ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అనేక కాంట్రాక్టు టెండర్లలో ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించినట్టుగానే బీసీ టెండర్ల ద్వారా పొందేటువంటి కాంట్రాక్టులు కూడా 42% ఈరోజు వారికి రిజర్వేషన్ ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు కూడా 42% బీసీలకు సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ